బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని మల్లురవి తెలిపారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీనే తమ రక్తంలో ఉందని చెప్పారు. పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా తప్పక పాటిస్తామని తెలిపారు. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఇక క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు కొండా మురళి కూడా వివరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీతో చర్చించామని మల్లురవి తెలిపారు. వరంగల్ జిల్లా నేతలు సమస్య కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశం తమ దృష్టికి రాదని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైతు రాజశేఖర్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం సంబంధించి కూడా 2 గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా వరంగల్ జిల్లా నేతలు వర్సెస్ కొండా మురళికి సంబంధించిన వివాదం, అలాగే అనూర్ రెడ్డి సంబంధించిన అంశం పైన, ఈ 2 అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఇక ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల పైన కూడా ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా దృష్టికి రాలేదు. ఈ 2 అంశాలపైన చర్చించామని కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా కొండా మురళికి సంబంధించి కావచ్చు, అంటే వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ఇప్పటికే 2 సార్లు ఏదైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించింది. వరంగల్ వివాదం పైన కూడా ఒకవైపు మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఆమెతో కూడా వరంగల్ జిల్లా నేతలు, అలాగే కొండా మురళి దంపతులకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా ఈ అంశం పైన కొండా మురళి గాంధీ భవన్ చేరుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంట్లో వరంగల్ ఏదైతే వివాదానికి సంబంధించి కూడా పులిస్ స్టాప్ పడ్డట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొండా మురళి ఏదైతే సమావేశం ముగిసిన వెంటనే కొండా మురళి చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా వివాదం పులిస్ స్టాప్ పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో తప్ప తను వేరే పార్టీలో ఇమ్మడలేడని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా కూడా పాటిస్తాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కలిసి పని చేయాలని కూడా క్రమశిక్షణ కమిటీ అయితే నిర్దేశించింది. దానికి కట్టుబడి ఉంటాను. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఏ దానికైనా కూడా సిద్ధంగా ఉంటానని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లా నేతలు అలాగే కొండా మురళికి సంబంధించిన వివాదం కాస్త పులి స్టాప్ పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు అనూర్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఆయనతో పాటుగా అనూర్ రెడ్డికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఫోన్ చేసిన నేపథ్యం ఉన్నది, ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరొకసారి అనూర్ రెడ్డి అంశం పైన కూడా క్రమశిక్షణ కమిటీ చర్చించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా వరంగల్ జిల్లాకి సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశం జరిగింది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా అందరూ
ఊహించినట్టుగా క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి అంశం పైన ఈరోజు భేటీ ఉన్నట్టుగా కూడా చాలా అయితే ఊహాగానాలు ఇస్తున్న నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి దానిపైన కూడా ఎవరు ఫిర్యాదు. హరీష్, కొండా మురళి ఏం చెప్తున్నారు? ప్రధానంగా కొండా మురళి ఇక్కడతో సమస్య ముగిసింది, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందుకెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారా? కొండా మురళికి సంబంధించి స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో తప్ప నేను ఏ పార్టీలోనూ ఇమడలేను, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా కూడా తప్పకుండా పాటిస్తాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన జయం తన లక్ష్యం అని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. స్థానిక సంస్థలు అంటే శిక్షణ కమిటీ నిర్దేశం చేసింది స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పనిచేయాలి. వరంగల్ జిల్లా నేతలు అలాగే కొండా మురళికి సంబంధించి కూడా కార్యకర్తలు స్నేహితులు అంతా కూడా కలిసి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కూడా శిక్షణ కమిటీ నిర్దేశించింది. దానికి కట్టుబడి ఉంటాను, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి వరంగల్ జిల్లాకి సంబంధించిన విభేదానికి ఫుల్ స్టాప్ పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం, మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని పోయి మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు, వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతాను. అంటే నువ్వు చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను అడగటం ఎందుకు, మీరే రాసుకోవచ్చు కదా అన్నా. నువ్వు ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైద్ది. నువ్వు ఎట్లా, మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండా మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు, మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మల్లురావన్న మరి ఈరోజు మేరకు తీసుకో, ఇక మీరు కొంచెం సైలెంట్ ఉంటే ఏమని చెప్తాను. కనపట్టం ఆయన మెంబరు మంచిగా పడుతుంది, చెప్పేసి మరి ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు, మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితేనే ఉంటాము. కాబట్టి మేము ఈ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి